గుండె చప్పుడు ప్రజల మనసుల ప్రతిరూపం అన్యాయం ఎక్కడ జరిగినా ప్రశ్నించే ప్రజాస్వరం వివిడి న్యూస్ నిజమే మా బలం వివిడి న్యూస్ ప్రజలే మా దిశ నంద్యాల నుంచి ప్రపంచం దాకా ప్రతి వార్త మీ ముందుకే నిజాల వెలుగు ప్రజల గొంతుగా వివిడి న్యూస్. రెండేళ్ల నమ్మకం అభివృద్ధి సంక్షేమం కార్యక్రమంలో ఎమ్మెల్యే యార్లగడ్డ పాల్గొన్నారు. కృష్ణా జిల్లా గన్నవరం నియోజకవర్గంలోని ఉంగుటూరు మండలం ఆత్కూర్ గ్రామంలో నిర్వహించిన కార్యక్రమంలో ఇంటింటికి తిరిగి ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ కార్యక్రమాలను ప్రజలకు వివరించారు. గత రెండేళ్లలో గ్రామంలో సీసీ రోడ్లు రహదారుల అభివృద్ధికి భారీగా నిధులు ఖర్చు చేశామని తెలిపారు. అలాగే యువత ఏఎంఎల్ ఉచిత శిక్షణ కేంద్రాన్ని వినియోగించుకోవాలని కోరారు. మాజీ ఎమ్మెల్యేపై విమర్శలు చేస్తూ రైతులకు ఇచ్చిన మోటార్లను తిరిగి తీసుకోవడం దురదృష్టకరమని వ్యాఖ్యానించారు. రెండు సంవత్సరాలు ఏం చేసామని ప్రభుత్వం తల్లికి వందనం పడిందా? అయిపోయింది. ఏం జాబ్ చూపుతున్నారు మరి? ఏ బ్రాంచ్? సిఎస్సి. నువ్వు మరి ఎప్పుడు పాస్ ఎస్సీఎల్తో ఏఎంఎల్ ట్రైనింగ్ ఇప్పిస్తారు తెలుసా మీకు? ఎలా జాబ్ వస్తుంది మీకు? ఏఎంఎల్ ఫ్రీ ట్రైనింగ్ ఇప్పిస్తాం, డబ్బులు కట్టాలి. దాంట్లో చేరి జాబ్ వచ్చింది. రెండేళ్ళు నేనేం చేశాను, మీరు నాకు ఓటేసారు కాబట్టి నేనేం చేశాను కూడా ఇస్తాను. చదవండి ఒకసారి, ఓకేనా? ఈ నెంబర్ తీసుకుని ట్రైనింగ్ వెళ్తాం. ఏఎంఎల్ కొంచెం ముందు నడవాలి, మిగతా వాళ్ళు ఎంత జాబ్ వస్తుంది తను కూడా తల్లికి వందనం పడిందా? వస్తుందా రాదు? ఈ ఇయర్ వస్తుందా రాదా? మ్యాప్ చేయండి మరి. వీటి పేరు రావాలా? ఎక్కడికి వెళ్ళావు? నేను పట్టించుకున్నారా పట్టించుకోలేదు? మేమందరం పని చేయట్లేదు, పట్టించుకోలేదు. ఎవరు చూస్తారు? నెంబర్ తీసుకున్నారు తెలుసు కదా, మాట్లాడి చేయండి. వస్తున్నాం, ఓకేనా? ప్రభుత్వం ఇద్దరికి ఇవ్వలేదు, స్థలం ఇప్పిస్తాం మీకు గ్యారెంటీ. కొంచెం టైం పడుతుంది, ఎంపటే అవ్వదు, స్థలం గ్యారెంటీకి ఇస్తారు, ఓకేనా? వెళ్ళానా? రెండేళ్ళు ప్రభుత్వం ఏమేం చేసింది, రెండేళ్ళు ఎమ్మెల్యేగా నేనేం చేశాను ఓకే సార్. అంతకుముందు ఎవరు ఇచ్చి ఉండరు. ఏంటి నేను మీరు నన్ను గెలిపించినందుకు నేనేం చేశానో కూడా రాసి ఇచ్చాను. సెకండ్ ఇయర్ ఇళ్ల స్థలం వస్తుంది. అప్లై చేస్తారా? గవర్నమెంట్ వచ్చే ఇళ్ల స్థలం పెట్టారు, సంవత్సరం పడుతుంది వస్తుంది. పిల్లల్ని కష్టపడి మన కార్యక్రమం అంటే మిస్ అవ్వకుండా ఎక్కడ ఏ పనైనా వదిలేసి ఇంటింటికి తిరిగే కార్యక్రమాన్ని కవర్ చేయడానికి వచ్చిన మీడియా సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ, పిఆర్ డిపార్ట్మెంట్ నుంచి దాదాపు 1,58 లక్షలతో రోడ్లు వేసాము గడిచిన 2 సంవత్సరాల్లో. ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ నుంచి 1,28 లక్షల రూపాయలతో కొత్త ట్రాన్స్ఫార్మర్ 63 kVA కానీ 100 kVA కానీ 9 మార్చాం. అలాగే మైన్ ఇరిగేషన్కి జలధార జలహారతి ఫీడర్ ఛానల్ డీసిల్టింగ్ కోసం కానీ, పేడ చెరువుకి మరమ్మతులు చేయటం కానీ, అదే మైనర్ డిపార్ట్మెంట్ ద్వారా కానీ మొత్తం 15 లక్షల రూపాయలు పైన ఖర్చు పెట్టిన పరిస్థితి. అలాగే R&B డిపార్ట్మెంట్ నుంచి
21,10,00,000 ఈ గ్రామ అభివృద్ధికి హై లెవెల్ బ్రిడ్జ్ ఏలూరు కెనాల్ అక్రాస్ అయ్యే దగ్గర బ్యాలెన్స్ వర్క్ కోసం 20.75 కోట్లు ఇంక్లూడింగ్ ల్యాండ్ ఎక్విజిషన్తో కలిపి కేటాయించడం, అలాగే ఆర్డబ్ల్యూఎస్ వర్క్స్ కింద దాదాపు జల్ జీవన్ మిషన్ కింద 52 లక్షలు, మొత్తం 70 లక్షలు జల్ జీవన్ మిషన్ కింద చేసాం. మొత్తంగా ఈ గ్రామానికి 25 కోట్ల రూపాయలు పైబడి 25,90,00,000 పైబడి అభివృద్ధి చేసిన పరిస్థితి. అలాగే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో సిహెచ్సి పిహెచ్సి సెంటర్లతో మాట్లాడి ఫ్రీ బ్లడ్ టెస్టులు ఎస్సీ బీసీ ఓసీ రెక్కాడు వేగం డొక్కాళ్ళ ఇంటికి పంపించి బ్లడ్ టెస్టులు చేయించే కార్యక్రమం గన్నవరంలో ప్రయోగాత్మకంగా పెట్టాం. అది దాదాపు 25,000 మందికి పైబడి నిన్నటికి చేసామని చెప్పారు. సిహెచ్సి కాకుండా ఓన్లీ పిహెచ్సి సెంటర్లు, సిహెచ్సితో కలిపితే 60,000 పైన బ్లడ్ టెస్టులు చేసిన పరిస్థితి. అలాగే ఈ మధ్యకాలంలో హెచ్సిఎల్ ఫౌండేషన్తో మాట్లాడి ఏఎంఎల్ ఫ్రీ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేసి ఓపెన్ చేయడం కూడా జరిగింది. ఈ నియోజకవర్గంలో చాలామంది యువతకి తెలియకపోవడం చాలా బాధాకరం. మీడియా సోదరులను రిక్వెస్ట్ చేస్తున్నా, దయచేసి మీరు కొంచెం దీని ఒక్కదాన్ని పబ్లిష్ చేయమని మిమ్మల్ని వేడుకుంటున్నాం. ఎందుకంటే ఇప్పుడు 2 ఆడపిల్లలు బీటెక్ కంప్యూటర్ సైన్స్ చదివిన పాప, ఇంకో అమ్మాయి బీటెక్ ఈసీ చదివిన పాపకి ఇక్కడ ట్రైనింగ్ సెంటర్ ఓపెన్ చేసాము. ఏఎంఎల్కి చిప్ మ్యానుఫ్యాక్చరింగ్ సెమీ కండక్టర్లకి ఓపెన్ చేసాం తెలుసామంటే ఇద్దరు తెలియదని పరిస్థితి. ఈ పెట్టిన అవకాశాన్ని గన్నవరం నియోజకవర్గ నిరుద్యోగ యువత కోసం పెట్టా. దాదాపు ₹1 కోటి ఖర్చు పెట్టారు. 2.5 కోట్లు గవర్నమెంట్ ఆస్తులకు ఇచ్చాం. అలాగే ప్రతి సంవత్సరం ₹1 కోటి ఖర్చు పెట్టి ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ యువత భవిష్యత్ దేదీప్యమానం ఉంటుంది. ఏఎంఎల్లో కానీ జాబ్ వస్తే సినిమా కష్టాలు లాంటి ఈ కష్టాలన్నీ ఒక్క జాబ్ ఆర్డర్తో వాళ్ళ సమస్యలు పరిష్కారం అవుతుంది. దాన్ని ఉపయోగించుకోవాల్సింది కోరుతూ ఈ 2 సంవత్సరాల్లో ప్రభుత్వం చేసిన ప్రగతి, గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రోడ్లు గాలికి వదిలేసిన పరిస్థితి, వాటన్నింటినీ ఒక్కోటి సరిదిద్దుకుంటూ వస్తున్నాం. ఎస్సీ కాలనీల్లో 20 ఏళ్ళ నుంచి రోడ్డు నారాయణపేట గారి ఎస్సీ కాలనీ మడిచర్లు 60 ఏళ్ళ నుంచి రోడ్లు లేదు, కానీ చాలా చేసాం. అభివృద్ధి పనుల్లో ఏం చేసాం, మొత్తం ఎంత ఖర్చు పెట్టాం, ఈ నియోజకవర్గానికి ఏం చేసాం అనేది ప్రభుత్వం దాంతోపాటు శాసనసభ్యుడిగా నన్ను గెలిపించిన గన్నవరం ప్రజలకి నేనేం చేశానో తెలియాల్సిన అవసరం ఉందని భావించి పోయిన సంవత్సరం ఇంటింటికి పంచాం. మళ్ళీ ఈ సంవత్సరం కూడా శాసనసభ్యుడిగా నేనేం చేశాం అనేది కరపత్రాల రూపంలో ఇవ్వటం జరుగుతుంది. అలాగే ఇందాక మీరు అడిగినట్టుగా సమస్యలు అన్నింటికీ ఓవర్ రేట్ పరిష్కారం వస్తుందని నేను కూడా భావించట్లా. విడో పెన్షన్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. నెక్స్ట్ కొత్తగా ఓపెన్ అయ్యేట్లు ఏర్పాటు చేస్తాం. అలాగే 38 కోట్ల రూపాయలు ఏలూరు కెనాల్ లింకప్ చేయటం కానీ, ఏలూరు పోలవరం కెనాల్ లింకప్ చేయటం కానీ, 36 కోట్ల రూపాయలు ఏలూరు కెనాల్కి ఎనికేపాడు యూటీకి కానీ, 20,75,00,000 ఈ గ్రామానికి సంబంధించి ఫ్లైఓవర్ కానీ, ల్యాండ్ ఎక్విజిషన్ కానీ, మొత్తం 100 కోట్ల రూపాయలు ముఖ్యమంత్రి గారు కేటాయించినందుకు లోకేష్ బాబుకి, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారికి, చంద్రబాబు నాయుడు గారికి నా నియోజకవర్గ ప్రజల తరఫున ధన్యవాదాలు చెప్తాను. అలాగే ఆరుగాలం కష్టపడే రైతు సోదరుల ఇబ్బందిని గమనించి ఈ 2 కెనాల్ని లింకప్ చేయాల్సిన అవసరం ఉందని అసెంబ్లీలో మాట్లాడి ఆయన అడిగిందే తర్వాత 2-3 సార్లు కలిసి ఒకే విషయం అడిగితే ఆ డబ్బులు శాంక్షన్ చేసేందుకు 35 కోట్లు కానీ, ఆ 36 కోట్లు కానీ, ఈ 21,75,00,000 కానీ, ఈ దాదాపు 100 కోట్ల రూపాయలు కేటాయించేందుకు ఇవాళ ఆర్థిక భారంలో రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఎక్కువే కేటాయించారని భావిస్తున్నారు. గన్నవరం నియోజకవర్గ రైతు సోదరుల కోసం పనిచేస్తా, కారుగాలం కష్టపడే రైతు సోదరులకి మంచి చేస్తా. నేను 1 సంవత్సరం కేడీసీసీ బ్యాంక్ చైర్మన్గా చేస్తే ఈ జిల్లాలో రైతు నేస్తం అనే పథకం పెడితే ఆ పథకాన్ని వాళ్ళు ఇండియా మొత్తం కాపీ చేసి ఇండియా మొత్తం ఆ పథకం పెట్టిన పరిస్థితి. 150 మందికి ఉద్యోగాలు ఇచ్చా, రైతు సోదరులకి తక్కువ వడ్డీకి రైతు నేస్తం పథకం ఇచ్చా. దాని ద్వారా ఈ జిల్లా ప్రజలకి, ఈ జిల్లా రైతులకి నేను చేసినంత ఇంకెవరో చేయలేదేమో అంటే అతిశయోక్తి లేదు. ఆ రోజు 1 సంవత్సరం చైర్మన్గా, ఇవాళ శాసనసభ్యుడు అయిన తర్వాత కూడా పాతగా ఆ రోజున ఓడిపోయిన శాసనసభ సభ్యుడు, మాజీ శాసనసభ సభ్యుడు మోటార్లు ఎత్తుకెళ్ళిపోతే ఎన్నికల రిజల్ట్ వచ్చినాక పోయిన సంవత్సరం వాటర్ ఉన్నాయి సమృద్ధిగా, పోలవరం కెనాల్లో పట్టిసీమ నుంచి వచ్చే వాటర్ ఉన్నాయి. కానీ ఆ రోజున ప్రజలు ఓటేయలేదనే కారణంతో కక్షపూరితంగా ఇచ్చిన దానాన్ని వెనక్కి తీసుకున్నారు. అసలు ఎవడైనా దానం చేసి వెనక్కి తీసుకున్నారంటే వాళ్ళు ఏమని అభివర్ణించాలో కూడా తెలుగులో పదాలు లేవని నేను భావిస్తున్నాను. పబ్లిక్ ఒకసారి ఇచ్చినాక వెనక్కి తీసుకెళ్తే నేను దాదాపు 22-23 మంది శాసనసభ్యులు తీసుకొచ్చి ప్రసాదంపూడి కార్యాలయంలో నా సొంత డబ్బుతో ₹1,70,00,000 నా డబ్బుతో మోటార్లు ఇచ్చా. తర్వాత కొంతమంది నాయకులు ఒక ₹20 లక్షల పెట్టి వాళ్ళ డబ్బులతో మోటార్లు ఇచ్చిన పరిస్థితి. ఇవాళ మొసలి కన్నీరు కారుస్తాన్ని ఏ రకంగా మాట్లాడాలో నాకైతే అర్థమవుతుంది. మీరు కూడా అడగాల్సిన అవసరం ఉంది. రైతుల సంక్షేమ ఎజెండాకి ప్రభుత్వం పనిచేస్తే ముందుగా నేను కూడా పనిచేస్తాను. నేను ఆ రోజున రైతు నేస్తం పథకం పెట్టినా, ఎదురు చచ్చిపోతే ₹25,000 పెట్టినా, ఇవాళకి రైతు సోదరు ఎదురు చచ్చిపోతే ₹25,000 ఫ్రీగా ఇచ్చే పరిస్థితి కేడీసీసీ బ్యాంకులో నేను పెట్టిన పథకం. అలా నేను పెట్టిన పథకాలు కానీ చదువుకుంటాకి వ్యవసాయదారుడు ఊళ్ళో అర్బన్ ప్రాపర్టీ లేకపోతే చదువుకుంటాకి లోన్ అయిపోతే ₹30 లక్షల వరకు
పొలం పెట్టుకుని లోన్ ఇచ్చే కార్యక్రమం నేనే తీసుకొచ్చాను. ఇలా రైతు సోదరుల కోసం నన్ను పనిచేసి నన్ను విమర్శించడం అంటే ఒకసారి ఆలోచన చేయాల్సిన అవసరం ఉంది. థ్యాంక్ యూ. వివిడి న్యూస్ టీవీని తక్షణమే సబ్స్క్రైబ్ చేసుకోండి. నోటిఫికేషన్ కోసం బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మరిన్ని అప్డేట్స్ కోసం ప్రతి ఒక్క కుటుంబానికి ఉచిత ప్రకటనలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు వివిడి న్యూస్ టీవీని ఏపీ ఫైబర్ నందు 99వ ఛానల్ మరియు యూట్యూబ్ నందు వీక్షించెదరు.